ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బాణాలకే అమ్మవారు బాణాలు వేసి నీలో ఉన్న ఉద్వేగాన్ని అనుద్వేగంగా మారుస్తుంది, నీలో ఉన్న దుర్గుణాల్ని సుగుణాలుగా మారుస్తుంది. లోపల నుంచి భండాసురుడు దుర్గుణాల్ని ప్రేరేపిస్తాడు, అమ్మవారి బాణాలు వేసి సుగుణాలుగా మారుస్తుంటాయి. దీని గురించి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, కాంచీ పీఠాధిపతులు నడిచే దేవుడు, మహాపురుషుడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మనకి ఆ ప్రజాపతి అని ఒక ఆయన ఉంటారు. ఆ ప్రజాపతి యొక్క సంతతే అందరూ. ఆ ప్రజాపతికి దేవతలు సంతతే, మనుష్యులు సంతతే, దైత్యులంటే రాక్షసులు ఆయన సంతతే, అందరూ ఆయన సంతతే. అదేమిటంటే అలా ఉంటుందా అనుకోకండి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. 4 కొడుకుల్లో పెద్ద కొడుకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రెండో కొడుకు గొప్ప డాక్టర్, మూడో కొడుకు గొప్ప ఇంజనీర్, 4వ కొడుకు చాలా గొప్ప లాయర్, 5వ కొడుకు పేరు మోసిన దొంగ. అయితే మాత్రం పేరు మోసిన దొంగకి ఆయన తండ్రే కాడా? పేరు మోసిన దొంగకి తండ్రే. 5గురికి అన్నం పెట్టినప్పుడు, 5గురికి మంచి మాటలు చెప్పినప్పుడు తండ్రి 5గురికి చెప్తాడు. ఎలా చెప్తాడంటే, ఎవరికి ఏది బలమో ఆ బలం గురించి తండ్రి చెప్పడం, ఏది బలహీనతో అది చెప్పి దీన్ని అధిగమించండి అని చెప్తాడు కదండి. తండ్రికి ఏం తెలుస్తుందంటే కొడుకుల బలహీనతలు తెలుస్తాయి. తండ్రి ఎప్పుడు ఏం చెప్తాడంటే, ఒరే నాన్న నువ్వు ఇది మానుకో, నువ్వు ఇది మానుకో, నువ్వు ఇది మానుకో, ఇది మానుకో అని చెప్తాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన కొడుకుని పిలిచి ఏం చెప్తాడంటే, నీకు తొందరగా కోపం వచ్చే లక్షణం ఉంది, అంత కోపం వచ్చే లక్షణం ఉందనుకో, నిజంగా నేరస్తుడు కానివాడు కూడా నీ దగ్గర చెప్పుకోలేడురా, ఆ కోపం తగ్గించుకో అంటాడు. అలాగే ఒక గొప్ప ఇంజనీర్ అయినటువంటి కొడుకున్నాడు అనుకోండి, నువ్వు బాగా చేస్తావు కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా? తొందర. ఆ తొందరపాట్లో గబగబా నేను బాగా చేసేస్తానని లెక్కలు కట్టడంలో ఎప్పుడు ఎక్కడో ఇంపార్టెంట్ విషయం దగ్గర ఎక్కడో పొరపాటు చేస్తుంటాం. అంత తొందరపాటు వద్దు, మెల్లగా చేయి చక్కగా అంటాడు. ఏది ఎవరి యందు దోషమో అది చెప్తూ ఉంటాడు తండ్రి. అలా ఒకసారి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి దేవతలు నమస్కారం చేశారు, మనుష్యులు నమస్కారం చేశారు, దైత్యులు రాక్షసులు నమస్కారం చేశారు. మొట్టమొదట దేవతలు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన అన్నాడు దా అన్నారు. ఇది ఒకసారి నేను ఎక్కడో ప్రస్తావన చేసినట్టు గుర్తు, ఇదే వేదిక మీద. దా అన్నారు అంటే అర్థమైందా అన్నారు. ద అంటే దేవతలు అన్నారు మాకు అర్థమైంది అన్నారు. అలా చేసుకోండి వెళ్ళి రండి అన్నాడు. వెళ్ళిపోయాడు. మనుష్యులు వచ్చారు, నమస్కారం చేశారు. తండ్రి కదా మాకేం బోధ చేస్తారన్నారు. దా అర్థమైందా? అర్థమైంది, వెళ్ళి రండి. వెళ్ళిపోయారు. రాక్షసులు వచ్చారు, నమస్కారం చేశారు. పిల్లలం కదా ఏమైనా చెప్తారా నాన్నగారు? దా అర్థమైందా? అర్థమైంది, వెళ్ళి రండి. వెళ్ళిపోయారు. ముగ్గురికి దాయే. ముగ్గురికి దా ఎందుకు చెప్పినట్టు అంటే, దేవతలు వచ్చి నమస్కారం చేసినప్పుడు దా అన్నారు. ఒరే భోగములన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఈ భోగ లాలసయందు నిమగ్నులైపోకండి. అస్తమానం భోగాలను అనుభవించడం నేర్చుకోవడం కాదు, మీ అంతా మీరుగా దామ్యత, ఇంద్రియ నిగ్రహం నేర్చుకోండి. భోగించవలసిన వస్తువు పక్కనే ఉన్నా దాన్ని భోగించకుండా ఈశ్వరుడి కోసం త్యాగం చేసి ఇంద్రియములను కదలకుండా నిలబెట్టగలిగితే దామ్యత అంటారు. ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేయి. మనుష్యుడవైనందుకు నీకు అది అభ్యాసం కావాలి. కాబట్టి మీరు దేవతలు, మీకు భోగాలు ఉన్నాయి కదా అని అనుభవించడం కాదు, అనుభవించకుండా నిగ్రహించుకునేటటువంటి శక్తి పెంచుకోండి. అప్పుడు మీరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. దామ్యత. అలాగే నాన్నగారు దేవతలు వెళ్ళిపోయారు. మనుష్యులు వచ్చారు, చూడగానే దా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమర్థమైంది? ద అంటే దత్త, ఇవ్వండి. మనుష్యుడికి సహజంగా ఉండే గుణం ఏమిటంటే లోభగుణం. తనది అన్నది ఏదైనా సరే ఇంకోటికి ఇవ్వడానికి ఇష్టపడ్డా, ఇంకా తెచ్చి దాద్దాం అనుకుంటాడు. ఈ దాచినది నీ వెంట రాదు, నువ్విచ్చినదే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి దత్త, ఇచ్చుకో ఈ చేత్తో ఇచ్చినది. నీలో ఉన్న విద్య ఏదైనా సరే లోభగుణమునకు వశం కాకూడదు. మేఘము సముద్రములో ఉన్న ఉప్పు నీటిని తాగి తీపి నీటిగా మార్చి తెచ్చి వర్షించినట్టు నీకున్నది ఒకరికి పెట్టినప్పుడు, ఒకరికి ఇచ్చినప్పుడే సార్థకత పొందుతుంది. అందుకని నువ్వు లోభగుణాన్ని గెలిచి మనుష్యులు కనుక దానగుణం నేర్చుకోండి. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. దైత్యులకి రాక్షసులకేం నేర్పాడు?
అంటే ఒరే మీకు సహజంగా క్రౌర్యం ఉంది, మీకు కోపం ఎక్కువ, మీరు దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ క్రౌర్యమే మిమ్మల్ని రాక్షస జాతి అన్న పేరు తీసుకొచ్చింది. ఎవడైనా దయారహితుడు కనపడితే వాడు రాక్షసుడండి అంటారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు దయ అలవాటు చేసుకోండి. కాబట్టి ఈ ముగ్గురికి ద ద ద. ఇప్పుడు ముగ్గురు మూడు నేర్చుకున్నారనుకోండి, రాక్షసుడు కాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే, హిరణ్యకశిపుడు కొడుకే. కానీ ప్రహ్లాదుడు ఇవాళ అందరి చేత ఆరాధింపబడవలసినటువంటి వాడు ఎందుకు అయిపోయాడు అంటే రాక్షస గుణములను గెలిచాడు. ఆయన ఎలా గెలిచాడు? భక్తితో గెలిచాడు, విష్ణు భక్తితో. భక్తితో నువ్వు అమ్మవారి పాదములు పట్టుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి దుర్గుణములను భండాసురుడు పైకి తెస్తుంటే అమ్మవారు వాటిని నిర్జించి మంచి గుణములను నిలబెడుతుంది. ఇది శస్త్రప్రత్యస్త్రవర్షిణి. ఇలా ఆనాడు తండ్రి చెప్పిన మాట దైత్యులు విని ఉంటే రాక్షసులు అయి ఉంటుండేవారు కాదు, అందరూ ప్రహ్లాదులు అయి ఉండేవారు. మనుష్యులు వినుంటే అందరూ దానం చేసి సుకృతం చేసుకుని అందరూ ఉన్నతిలోకి వచ్చి ఉండేవారు. అలాగే దేవతలు పాటించుంటే కేవలము భోగపరాయణులై అటువంటి స్థితిని దేవతలు పొందుండేవారు కాదు. వాళ్ళు భోగం కోసం ఎంతటికైనా తెగిస్తారన్న మాట దేవతలకు ఉండేది కాదు. మాట వినడం వేరు, విన్న మాట నిలబడేటట్టుగా అనుష్ఠానంలోకి రావడం వేరు. ఒక మంచి మాట అనుష్ఠానంలోకి వచ్చేటట్టుగా మీ శక్తి నిలబడాలి. అలా వ్యయం అవ్వాలంటే దానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అన్న బాణాలు మీ మీద పడుతుంటే అప్పుడు భండాసురుడి యొక్క అస్త్రప్రత్యస్త్రములు మీ మీద పనికి రాకుండా పోతాయి. ఈ పనికి రాకుండా పోయి మీరు పనికొచ్చేవాడుగా మారడమే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాపురుషులు నిజంగానండి జాతికంతటికి బోధ చేశారండి. నాకు ఒక్కొక్కసారి ఎక్కడ బాధేస్తుందంటే ఇంత మహోత్కృష్టమైనటువంటి విషయాల్ని ఇవాళ ఎవరికి నేర్పాలో వాళ్ళకి నేర్పేవాళ్ళు లేరు, అసలు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఒకానొకప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మహాతల్లి గంధర్వగానం ఆవిడ. అటువంటి తల్లిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తాలూకా జనరల్ అసెంబ్లీలో ఒక పాట పాడడానికి ఆవిడని ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి మీకు తెలుసు, ప్రపంచ దేశాలన్నీ అందులో సభ్యత్వంతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల అధినేతలు కూర్చుని ఉండగా ఒక పాట పాడేటటువంటి అదృష్టం భారతదేశం నుంచి ఆహ్వానింపబడి పొందినటువంటి గొప్ప గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఒక్కరే. అటువంటి స్థితిని పొందింది ఆ తల్లి. కానీ ఇవాళ అసలు మనం ఎక్కడా ఈ మాట కనీసం మన పిల్లలకి నేర్పం. ఆవిడ ఏ కీర్తన పాడదాము అని త్యాగరాజస్వామి వారి కీర్తనలు కానీ, ముత్తుస్వామి దీక్షితారి కీర్తనలు కానీ, శ్యామశాస్త్రి గారి కీర్తనలు కానీ ఆవిడ వెతకలేదు. ఆవిడ ఎవరి పాదాలు వెళ్ళి పట్టుకున్నారో తెలుసా అండి? అయ్యా, నాకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాట పాడమని ఆహ్వానించారు, మీ నోటితో చెప్తే అది పాడతాను, మీ నోటితో ఏదైనా ఒక్క మాట అనండి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి, నడిచే దేవుడు పరమాచార్యుల వారి పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. అలవోకగా ఒక కాగితం తీసి పరమాచార్య రాసిచ్చారు. నిజంగా ప్రతి స్కూల్లో పిల్లలందరికీ దీని గురించి చెప్పి పిల్లలు పాడి పిల్లలు నేర్చుకునేటట్టు చేస్తే ఒక పరమాచార్యుల వారి నోటి వెంట ప్రపంచ దేశాల సందేశం పాటగా ఎంఎస్ సుబ్బులక్ష్మి గారికి రాసిచ్చారు ఆయన. ఎంత గొప్ప పాట అండి! నాకు ఎంత సంతోషంగా ఉంటాయో ఆ వర్క్స్ చదువుతున్నప్పుడు. మైత్రీం భజతా కిల హృజ్యేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజతా స్వార్థాం త్యజతా త్యజత పరేష్వక్రమమాక్రమణం. అలవోకగా ఇచ్చేశారండి ఆయన పెన్నుతో రాసి. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు దామ్యత దత్తాదయధ్వం జనతా శ్రేయో భూయాత్ సకల జనానో. ఇదే పాడారు ఆవిడ జనరల్ అసెంబ్లీలో. ప్రపంచ దేశాలన్నీ ఆ హాలు దద్దరిల్లిపోయేటట్టుగా తప్పట్లు కొట్టాయి దీనికి ట్రాన్స్లేషన్ చెప్తుంటే ప్రపంచ భాషల్లో. ఆయన రాసిచ్చిన కీర్తన ఏమిటో తెలుసా అండి? మైత్రీం భజతా కిల హృజ్యేత్రీం. ఒక్కసారి మీలోకి మీరు ఇలా అనుకుని నేను అని ఆలోచించండి. ఈ నేను అని పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న దేశాధినేతల అందరిలో ఉన్న నేను ఒక్కటే.
మీ చేత పరిపాలింపబడుతున్న దేశాల ప్రజలందరిలో ఉన్న నేను ఒక్కటే, మనందరం ఒక్కటే. ఆత్మవదేవ పరానపి పశ్యత. వాడు వేరు, నేను వేరు. వాడు బలహీనుడు, నేను బలవంతుణ్ణి. వాడిని కొడతాను, నేను పొందుతాను. నేను నాది, వాడు వీడు. ఎందుకు ఈ భేదాలు? కాబట్టి అవి విడిచిపెట్టేయండి. అందరిలో ఉన్న ఒక్క నేనుని చూడండి. మనందరం ఒక్కటే అని గుర్తించండి. యుద్ధం త్యజత. నన్ను నేను ఎలా కొట్టుకుంటాను? నా కుడి చెయ్యి నా ఎడం చెయ్యిని కొట్టదుగా. మనందరం ఒక్క నేనుకి చెందిన వాళ్ళం అయితే మనం ఎందుకు దెబ్బలాడుకోవాలి? అసలు మనందరం ఒక్క నేనుకే చెందినటువంటి వాళ్ళం. ఒక్క చెట్టు యొక్క కొమ్మలం, ఒక్క చెట్టు యొక్క ఆకులం, ఒక్క చెట్టు పళ్ళం, ఒక్క పరాశక్తి బిడ్డలం. మనం ఎందుకు దెబ్బలాడుకోవడం? అంటే యుద్ధం త్యజత, యుద్ధాన్ని వదిలిపెట్టండి. స్పర్ధాం త్యజత, భేదాభిప్రాయాలు ఉంటే విడిచిపెట్టేయండి. ఈ చెయ్యి ఏ కారణం చేతనో కొద్దిగా గోరు చుట్టేసింది, అందుకని ఈ చెయ్యి అన్నం కూడా కలుపుకోలేకపోతాను. ఈ చేతి మీద ఇప్పుడు ఇది చేయవలసిన పని కూడా నేనే చేయవలసి వస్తోంది అంటుంది ఏంటి ఎడం చెయ్యి. ఈ చెయ్యి చేసుకోలేకపోతోంది కాబట్టి ఈ చెయ్యి అన్నం కూడా కలిపి పెడుతుంది. ఈ చెయ్యి యొక్క దైన్యాన్ని గుర్తించి ఈ చెయ్యి ముందుకొచ్చింది. ఎప్పుడు? ఇది చేసినా నాకే చేస్తున్నాయి అన్నప్పుడు. మనందరిలో ఉన్న నేనొకటైనప్పుడు మనకి స్పర్ధ ఎందుకు? మనకి స్పర్ధ వద్దు. మనం ఒకళ్ళతో ఒకళ్ళం సహకరించుకుందాం. స్పర్ధ విడిచిపెట్టేద్దాం, భేదాభిప్రాయాలు వదిలేద్దాం. త్యజత పరేష్వ క్రమమాక్రమణం. అంతా ఒక్క నేనైతే మీది నాది అని లేవుగా. అంతా ఉన్నది అందరిది అయినప్పుడు, అందరిది అయినప్పుడు దాని మీద నేను, నా దాని మీద మీరు, నేను నాది మీది మీరు లేనప్పుడు ఒకరి మీద ఒకరం దండయాత్ర చేసుకోవడం ఎందుకు? ఒకరిదొకరం లాక్కోవడం ఎందుకు? ఒకరి మీద ఒకరికి బాధలు ఎందుకు? ఈ సైన్యాలు ఎందుకు? ఈ కాపలాలు ఎందుకు? ఈ భయాలు ఎందుకు? ఈ ఉద్వేగాలు ఎందుకు? ఇవేం వద్దు. ఈ నేను నాది విడిచేద్దాం. మనందరిది, మన తల్లి అందాం. మరి ఈ భూమి అంటే జననీ పృథివీ. ఎక్కడ ఎవరుంటే అక్కడ ఆ పృథివీ వారికి తల్లి. వారికి తల్లి అయినప్పుడు, అందరికీ నేనైనప్పుడు, అందరిలో ఉన్న నేను ఒక్కటైనప్పుడు, అమెరికా అయినా నాకు తల్లి, భారతదేశమైనా నాకు తల్లి. మాతృమూర్తి మీద ప్రేమ అని పేరు పెట్టి నా అమ్మని నేను గౌరవించుకుని మీ అమ్మగారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే మీకు బాధ కలగదా? ఏ అమ్మ బాధపడినా ఆ కొడుక్కి బాధే అయినట్టు అమ్మ అన్న భావన చేత అన్ని దేశాలని అమ్మగా చూద్దాం. అందరూ అమ్మాయి కాబట్టి అన్ని దేశమాతలు ఒక్క తల్లి, పృథివీ జనని. కాబట్టి ఆ తల్లికి నమస్కారం చేద్దాం. కామదుఘాస్తే. ఎక్కడ భూమి ఉన్నా, ఎక్కడ అమ్మైనా, అమెరికాలో అమ్మైనా, లండన్లో అమ్మైనా, ఆస్ట్రేలియాలో అమ్మైనా, ఆఫ్రికాలో అమ్మైనా, భారతదేశంలో అమ్మైనా, అమ్మతనానికి ఏం తెలుసు అంటే పుట్టిన బిడ్డకి పాలివ్వడమే తెలుసు. ఎక్కడ ఎవరు ఏ పేరు పెట్టి దేశభాగాన్ని పిలిచినా, భూభాగాన్ని పిలిచినా ఆ భూమికి అన్నం పెట్టడమే తెలుసు. కాబట్టి మీరు ఏ పేరుతో పిలుచుకున్నారో ఆ పేరుతో పరిపాలకులు అనుకుని ఇక్కడ కూర్చున్నారు. కానీ మాకేం కనపడుతోందంటే మనందరం ఒక అమ్మ బిడ్డలంగా నాకు కనపడుతోంది. కాబట్టి మనందరం అమ్మకి నమస్కారం చేద్దాం. మన అమ్మ మనని పోషిస్తోంది. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. మన తండ్రి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి మీరు ఏ పేర్లు పెట్టి పిలుచుకోండి. ఒకడు నీటికి ఆవలి ఒడ్డుకి వెళ్ళి దాహం తీరుస్తోంది, ఇది జల్ అన్నాడు సంస్కృతంలో, ఇది నీరు అన్నాడు. వేరొకడు ఆవలి ఒడ్డుకి వెళ్ళి ఇది ఆక్వా అని తాగాడు. వేరొకడు యువతల ఒడ్డుకు వచ్చి పానీ అని తాగాడు. ఒక తెలుగువాడు ఈవల ఒడ్డుకు వెళ్ళి నీరు అని తాగాడు. ఏ పేరు పెట్టి పిలిచినా నీటికి సంబంధం లేదు, దాహం తీర్చడం ఒక్కటే తెలుసు. నోట్లో పోసుకున్నంత మాత్రం చేత దాహం తీర్చడమే తన గుణమైనటువంటి దయ నీటి యందు దాహం తీర్చే శక్తిగా ఉన్నట్టే మనకి కావలసిన భోగాలన్నింటినీ సమకూర్చేటటువంటి దయాస్వరూపంగా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, తప్పులేదు. అయినప్పుడు వేరొకరి దాన్ని ఎందుకు విమర్శిస్తారు? అసలు నిజంగా పరమాచార్య మాటలు చెవికెక్కితే ఇంకొకళ్ళ మతాన్ని విమర్శించవలసిన పని ఎందుకు వస్తుంది? అందులో వాళ్ళని ఇందులో చేర్చుకోవాలన్న తాపత్రయం ఎందుకు వస్తుంది? ఒక శ్లోకం కూడా చేత కాకుండా ఇంకోళ్ళ మతాలను విమర్శించగలిగినటువంటి సాహసాలు ఎందుకు వస్తాయి? ఎవడి మతానికి వాడు కట్టుబడి ఉంటాడు. ఇంతటి తెంపరితనాలు బయలుదేరుతున్నాయంటే అసలు లోపల మనోవికాసం లేకపోవడం దానికి కారణం. ఎంత గొప్ప కీర్తన చేశారో చూడండి పరమాచార్య. కాబట్టి జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు
ఆయన ఇది జనరల్ అసెంబ్లీలో పాడుతున్నారు కాబట్టి కంచి కామాక్షి దేవత అనలేదు. జనకో దేవ సకల దయాళు, దేవ ఈశ్వరుడు. మీరు ఏ పేరు పెట్టి పిలుచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ పేరు పెట్టి పిలిస్తే నీరు మీ దాహం తీర్చలేదు, ఏ పేరు పెట్టి పిలిస్తే అగ్నిహోత్రం మీకు వేడినివ్వలేదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఈశ్వరుడు మీ కోర్కెలు తీర్చడానికి దయాళువై సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి తండ్రి, అటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి తండ్రి ఏడుస్తారు మనం దెబ్బలాడుకుంటే. ఒక తల్లిదండ్రుల బిడ్డలు వాళ్ళ ఎదురుగుండానే కొట్టుకుంటుంటే, బలమున్నవాడు బలం లేని వాడిని చంపేస్తుంటే, బలమున్నవాడు బలం లేని వాడిది లాక్కు తినేస్తుంటే, పెద్దవాళ్ళైపోయిన తల్లిదండ్రులు న్యాయం చెప్పలేక చెప్పిన మాట వినేవాడు లేకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. బిడ్డలుగా అది మనకి గొప్పతనమా? వద్దు. అందుకని మనం మన తల్లిదండ్రులు సంతోషించాలంటే నేను ముందు చెప్పింది పాటిద్దాం. మైత్రీ భజత కిల హృజ్జేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్వర్ధం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం. నాకు చెప్పండి, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఒక పరమాచార్య అలవోకగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాట కెడుతున్నానంటే ఇలా కాగితం తీసి రాసిచ్చేశారు సంస్కృతంలో. ఇది పాడితే జనరల్ అసెంబ్లీ మారుమోగిపోయింది తప్పట్లతో. ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేసి చెప్తుంటే ఈ కీర్తనని. అటువంటి కీర్తన వచ్చింది నా జాతి నుంచే. సనాతన ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించిన మహాపురుషుల నోళ్లలోంచి వచ్చాయి. వాళ్ళు ఎన్నడూ ఈ ప్రసాదం మాది తినండి, ఈ ప్రసాదం మాది కాదు కాబట్టి తినకండి, ఈ మాట సనాతన ధర్మంలో లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకమంతా సంతోషంగా ఉండాలి. లోక కళ్యాణము కొరకు, విశ్వశాంతి కొరకు ఏది చేసిన తప్ప కొంతమంది కొరకు ప్రార్థనలు, కొంతమంది కొరకు పూజలు, కొంతమంది కొరకు మాత్రమే పెట్టడాలు, ఇవి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ అయి ఉండడాలు, ఇంకోటి ప్రసాదం మీరు పుచ్చుకోవాలండాలు నా జాతికి తెలియదు. అంత గొప్ప జాతి, అంత గొప్ప సనాతన ధర్మం ఇది. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి, ఈ స్థాయికి ఎదగడం. అయితే నా బాధల్లా ఏంటంటే, ఇన్ని పనికి మాలినవి నేర్పే స్కూళ్లలో ఏ ఒక్క స్కూల్లోనైనా మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళారు. ఇటువంటి తల్లి ఒకనాడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాడారని, ఇంతటి ఒక మహాపురుషుడు దీన్ని రచన చేశాడని, అలవోకగా కాగితం తీసి రాశారని ప్రపంచ దేశాలన్నీ చప్పట్లు కొట్టాయని. నిజమే, ఆ రోజున వాళ్ళందరూ కదిలిపోయి ఇంకొకటి చర్చించలేక కౌగిలించుకుని వెళ్ళిపోయారు సభలోంచి. మా స్వామి నోటి వెంట వచ్చిన కీర్తన ప్రపంచ దేశాధినేతల మనసుల్ని తిప్పేసిందంతే 8 చరణాలతోటి. ఈ కీర్తన మన పిల్లలకి ఏ స్కూల్లోనైనా మనం నేర్పుతున్నామా? ఏ ఒక్క స్కూల్లోనైనా నేర్పుతున్నామా? ఏ ఒక్క స్కూల్లోనైనా దీని మీద చర్చ ఉందా? ఏ ఒక్క స్కూల్లోనైనా దీన్ని పాడించి దీని అర్థాన్ని ప్రతిరోజు చెప్పి దీన్ని ప్రార్థనా గీతంగా మనం తీసుకున్నామా? అసలు మన పిల్లలకి ఈ కీర్తన ఒకటి పరమాచార్య చేశారని కూడా మనకి తెలియదు. ఈ స్థితిలో మనం ఉన్నాం. ఈ స్థితిలో పడిపోయి ఉండడమే భండాసుడి బాణాలు మన మీద పడ్డాం. అటువంటి ఉన్నాయని తెలుసుకుని రమించగలగడం అమ్మవారి బాణాలు పడ్డాం. దాని యందు నిలబడగలిగితే, ఆ ఔదార్యం పెరిగితే, ఆ విశాల హృదయం పెరిగితే, ఆ మనో వికసత్వం వస్తే, ఆ వికసనము చేత నువ్వు ఉదారుడవై అందరి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, అజ్ఞానమును మన్నించాలి తప్ప ఎవ్వరు పాడైపోవాలని నువ్వు కోరకూడదు. అందరూ బాగుపడాలని కోరుకో. ఎంత గొప్ప కీర్తన చేశారు చూడండి. ఇది ఎవరు అమ్మవారయ్యారో వారు చెయ్యగలరు. ఆయన ఆరాధించి ఆరాధించి అమ్మవారైపోయారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణల అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చిన కీర్తన ఇది భారత జాతికి దక్కిన గౌరవం. మన కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు మా తండ్రి చేసిన కీర్తన. కాబట్టి నాకు పొంగు ఇటువంటివంటే. కాబట్టి చూడండి, ఈ స్థితిని పొందితే ఆనాడు మీ మీద అమ్మవారి బాణాలు పడ్డట్టు. లోపలి బాణాలకి గురి అయిపోవడం గొప్పతనం కాదు, ఆ బాణాలకి ఎదురు బాణాలు పడే అవకాశం ఒకటి మీరు ఇవ్వాలి. ఇటు నేను ఉండను అటు ఎడతానంటే కదా మిమ్మల్ని రక్షించి అటువైపు బాణాలు పడ్డాం. ఇటు బాగుందని కూర్చుంటే అమ్మవారు ఎందుకు వేస్తుంది బాణాలు? వెయ్యదు. కాబట్టి ఇటు కాదు అటు వెడదామన్న స్పృహ ఉండాలి. ఇటు కాదు అటు వెడదామని ఇప్పుడు అంటావు అంటే దానికే మన పెద్దలు ప్రార్థన అన్న మాటని అనుసంధానం చేశారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యు
తాపసమందార నాకు దయసేయగదే. ఈ మాట చెప్పడమే అమ్మా నేను నీ సైన్యంలోకి వచ్చేస్తానమ్మా అని అడగడం, అమ్మా నీ బాణాలు నా మీద పడాలమ్మా అని అడగడం. నీ పాద కమల సేవయు, అమ్మా నాకెప్పుడు కావలసింది ఏమిటంటే నీ పాద కమలములను సేవించేటటువంటి శక్తి కావాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఇది చెరిగిపోకుండా ఉండాలంటే, తొట్టుపాటు రాకుండా ఉండాలంటే నాకు ఎప్పుడూ నీ పాదములను అర్చించి అర్చించి మగ్నమై సంతోషంతో ఉండేటటువంటి వాళ్లతో కూడి ఉండే అదృష్టం ఉంటే వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడూ కిలింపట్టే అలవాటు ఉన్న ఇత్తడి చెంబైన నా మనస్సుని చింతపండు పెట్టి తోమి తలతలా మిరిచేటట్టు ఉంచుతుంది. కాబట్టి అమ్మ నాకెప్పుడు నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంత అపార భూతదయయు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అపారమైన భూతదయ. తాపసమందార నాకు దయసేయగదే. కాబట్టి తాపసమందారా ఈశ్వరా నాకు దయచేయవా అని మీరు అడిగితే ఆనాడు భండాసురుడొద్దని మీరు అమ్మవారి పాదముల చెంతకి వెళ్ళినట్టు, ఆవిడ బాణములు పడితే మీరు అనుగ్రహమును పొందినట్టు. కాబట్టి ఇది భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఆ తల్లి బాణముల వలన మనం భండాసురుడి నుంచి విముక్తం కావాలని కోరుకోవాలి. నేను నిజంగా ఇవాళ సభకి ఆలస్యంగా వచ్చినా, నేను ఆలస్యంగా వచ్చి 9 గంటల వరకు ప్రసంగం చేస్తున్నా, అయ్యో పాపం ఏదో ఆలస్యం అయ్యాడు అని క్షమించి మనం విందామని ఇంత ఉదార హృదయంతో మీ అందరూ ఇంతసేపు కూర్చుని విన్నందుకు, మీ అందరి యొక్క విశాల హృదయానికి, మీకున్న భక్తికి అమ్మవారు అనుగ్రహించిందనడానికి ఖచ్చితంగా ఈ 2 నామాల్లోనే ఈ సంఘటన. ఇంతసేపైనా మాకు ఆ బాణాలు కావాలని మీరు కూర్చోవడమే ఇవాళ మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. కాబట్టి మీ అందరికీ ఇవాళ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియచేస్తూ, ఈ నామంలో అంటారు అమ్మవారిని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటారు. భండాసురుడు అమ్మవారితో యుద్ధం చేసేటప్పుడు ఒక చమత్కారం చేశాడు. ఆయన చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. రాక్షసులు కదా అని వాళ్ళ యొక్క తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయడానికి ఏం ఉండదు. వాళ్ళ యొక్క తపశ్శక్తి, వాళ్లకు ఉండేటటువంటి ఈశ్వరానుగ్రహాన్ని పెడత్రోవ పట్టించుకున్నారు కాబట్టి అది వినాశనానికి హేతువైంది తప్ప ఒక్కొక్కడి యందు ధర్మలోపమే లేకపోతే వాడు దేవేంద్రుడి కన్నా గొప్పవాడై ఉండవలసినంత గొప్ప గొప్ప రాక్షసులు. బహుశః ఏ పురాణంలోనూ ఎక్కడా లేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి భండాసుర వధ యందు జరిగింది. అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ భండాసురుడు ఒక్కడుంటేనే ఇంత హడావిడి. వాడు తన యొక్క సంకల్పంతో చచ్చిపోయిన రాక్షసులందరినీ పుట్టించాడు. అది ఎవరిని అంటే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని రక్షించడం కోసం స్థితికారుడు కనుక రాక్షసోన్మాదం పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తవలసి వచ్చింది. ఒక్క రావణాసురుణ్ణి సంహరించాలంటే రామావతారాన్ని స్వీకరించవలసి వచ్చింది. భూభారాన్ని తగ్గించవలసి వస్తే దుర్యోధనాదుల్ని చంపవలసి వస్తే కంసాదుల్ని కృష్ణావతారం స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే భండాసురుడు తన యొక్క అన్నదమ్ములిద్దరినీ చంపారనేటటువంటి కక్షతో ఆయన ఏకంగా 10 మంది రాక్షసుల్ని మళ్ళీ పుట్టించాడు. ఎవరు వాళ్ళు అంటే ఏ అవతారములను శ్రీ మహావిష్ణువు స్వీకరించి రాక్షస సంహారం చెయ్యవలసిన అవసరం వచ్చిందో అటువంటి రాక్షసులందరినీ మళ్ళీ పుట్టించాడు. అంటే రావణాసురుడి దగ్గర నుంచి వీడు రాక్షస ప్రవృత్తి ఉన్న వాడందరూ మళ్ళీ పుట్టారు. అది వాడు చెయ్యగలిగిన గొప్ప లక్షణం. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఆయన చేసిన చాలా గొప్ప పనిది అన్నాను. అది గొప్ప పని అని మీరు అంగీకరిస్తారా? ఎప్పుడో ఏ యుగంలోనో చచ్చిపోయాడండి ఒక రాక్షసుడు. ఆ చచ్చిపోయిన వాడిని ఈయన పుట్టించాడు మళ్ళీ అదే ప్రవృత్తితో. పోనీ మారి కాదు. రావణుడు గాని, కంసుడు గాని, కుంభకర్ణుడు గాని, శిశుపాలుడు గాని మళ్ళీ పుట్టేటట్టుగా చేశాడు. ఇలా పుట్టేటట్టుగా చేయడం గొప్పతనము అని మీరు అంటారా? ఏమమ్మా ఏం తేలిక? ఎందుకు తక్కువ కాదు? గొప్పతనం కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రబలమైన వాదం ఉందా? అది చాలా గొప్ప విషయం అంటారా డాక్టర్ గారు?
ఆ? గొప్ప విషయం కాదండి. ఏమిటి రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని మళ్ళీ సృజించడం ఒక రాక్షసుడు అంత తేలిక విషయం. అది చెయ్యకూడదో చెయ్యొచ్చో తర్వాత విషయం, చేయడం అంత తేలిక విషయమా కాదు కదా. అయితే ఇప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా, చేశాడు గొప్పదా చేయలేదు గొప్పదా అంటే చెయ్యడం అంత తేలిక విషయం కాదు. అది మీరైనా నేనైనా అంగీకరించవలసిన విషయం. శత్రువు యందు కూడా గుణాన్ని గుణంగా చూడాలి. రావణాసురుడు శివపూజ చేస్తే వాల్మీకి మహర్షి మెచ్చుకున్నారు, సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొస్తే నొచ్చుకున్నారు, విమర్శించారు. మీకు నాకు ఎందుకు, మనం కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం. సృజించడం కష్టం, కానీ అటువంటి పని చేయడం తప్పు కదండి. ఇప్పుడు అటువంటి పని చేయడం తప్పని మీరు ఎందుకు అంటున్నారు? వాళ్ళు రాక్షసులు కాబట్టి తప్పు అంటున్నారు. రాక్షసుడిగా ఆయనకి తప్పేమిటండి? ఇప్పుడు నేను ప్రవచనం చేయడం, వీడు ఎందుకు ఇలా ధర్మ ప్రచారం చేస్తున్నాడని చెప్పి ధర్మ ప్రచారం ఇష్టం లేని వాడికి తప్పై ఉండొచ్చు. నా వరకు నాకు ఒప్ప కాదా? మరి మీకు తప్పైతే ఆయనకి ఎందుకు తప్పు అవ్వాలి? అప్పుడది ఎవరికో కొందరికి తప్పే, కానీ అందరికీ తప్పు కాదు, అందరికీ ఒప్పు కాదు. అందరికీ తప్పు అందరికీ ఒప్పు అవడానికి ఏమైనా ఉందా కారణం? ఏం డాక్టర్ గారు ఏమైనా ఉందంటారా? అది సరే, నేననేది అలా ఇంతమందిని సృష్టించడం అనేటటువంటిది ఈ కారణం చేత తప్పు అని మీరు చెప్పగలరు. ఆయన ప్రవృత్తి చేత సృష్టించాడంటే ఆయన రాక్షసుడే. ఇప్పుడు నేనేదో ఉపన్యాసం చెప్పాను అనుకోండి, వాడు ఎందుకు అలా చెప్పాలని నాలుగు పీక్కున్నాడు అనుకోండి ఒక ఆయన. ఎందుకంటే అలా చెప్తుంటాడు ఉపన్యాసం, ఎందుకంటే చెప్తుంటాడు పురాణాలన్నీ అన్నాడు అనుకోండి. అంటే ఆయనకి ధార్మిక మార్గం ఇష్టం లేదు, అందుకని నేను ఇది చెప్పడం ఆయనకి ఇష్టం లేదు కదా. అందుకని ఆయనకు అది తప్పు నాకు ఒప్పు ఎప్పుడూ ఉంటుంది లోకంలో. ఎప్పుడూ ఒక విషయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా అంటే మీరు అసలు అలా ఆశించడం కుదరదు. ఎందుకని ఒకరికి మోదం ఒకరికి ఖేదం, అంతా తెలిసిన మీకు వినోదం అంతే. ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు. చేపని మొసలి తినడం మొసలికి సంతోషం, చేపక బాధ కదా, అలా ఉంటుంది. కానీ ఫలానా కారణము చేత భండాసురుడు ఇలా చేయడం తప్పే అని రాజ్ఞులు అంగీకరించగలిగినటువంటి కారణం ఏదైనా ఉంటుందా? ఉంది. ఎక్కడో తెలుసా అండి? అసలు వాడు పుట్టిందే శాపాలకు పుట్టారు. వాళ్ళు మహాభక్తులు. మహాభక్తులు శాపవశాత్తు రాక్షసులుగా పుట్టారు. జయ విజయులు కదండి, రావణ కుంభకర్ణులుగా వాళ్ళగా వచ్చింది. అక్కడతో వాళ్ళకి ఆ దరిద్రం వదిలిపోయింది. వదిలిపోయి ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన మహాపాపం అక్కడతో పోయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మళ్ళీ పుట్టించాడు. మళ్ళీ పుట్టించడం రాక్షస క్రియ. ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా అండి? ఏ పనులు చేస్తే మీరు మళ్ళీ పుడతారో అది మీకు ఉపకారంగా కనపడుతున్నట్టుగా మీ చేత చేయించి అటువంటి పనులు, అటువంటి సమర్థత తనకున్నది అని చెప్పి అలా మళ్ళీ పుట్టేటట్టు చేయడం మీకు మాత్రం దోషం. జన్మ ప్రయోజనం మళ్ళీ పుట్టకుండా చూసుకోవడమే. మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. మళ్ళీ పుట్టకుండా చూసుకోవడం ఒక మామూలు వాడికి అవసరమైతే వాళ్ళు పుట్టాలని లోకమే కోరుకోలేదు, ఈయనొక్కడికి కావలసి వచ్చాడు. కాబట్టి మళ్ళీ పుట్టించాడు. మళ్ళీ పుట్టించడం దానవ ప్రక్రియ. మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతికి తీసుకెళ్లడం ఈశ్వర కృత్యము. ఈశ్వరుడు మనకి కటాక్షం ఏంటంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షం ఇస్తాడు ఈశ్వరానుగ్రహం కలిగితే. ఈయన కటాక్షం కలిగితే ఏమిచ్చాడు? మళ్ళీ పుట్టే అవకాశం ఇచ్చాడు. ఎలా? రాక్షస ప్రవృత్తితోటే, మారి కాదు. అంటే ఇందులో మీరొకటి గమనించవలసి ఉంటుంది. ఏ కారణములు మీ లోపల నుంచి ప్రచోదనం చేసిన వాటిని మీరు అంగీకరిస్తే మళ్లీ పుట్టుకొక అవకాశం ఏర్పడుతోందో అవన్నీ భండాసురుడి చేత మీరు మళ్లీ పుట్టడానికి చేయబడుతున్న ఏర్పాట్లు. మీరు మళ్లీ పుట్టవద్దనుకుంటే, ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఇంకా పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతారో అవి కేవలం ఈశ్వరుడి పాదాలు. కాబట్టి ఇప్పుడు ఈయన పుట్టించాడు. ఎలా పుట్టించాడు? సంకల్పంతో పుట్టించాడు. ఇప్పుడు ఈయన సంకల్పంతో పుట్టిస్తే అమ్మవారు ఎవరిని సృష్టించాలి? మళ్ళీ ఆ దశావతారాల్ని సృష్టించాలి. ఎందుకు సృష్టించాలి అంటే వాడు అదే స్థితిలో మళ్ళీ పుట్టేస్తే వాడు మళ్ళీ చావడానికి కారణం కూడా అదే అయి ఉండాలి కదండి. అంతే కదా దాని అర్థం. ఎందుకంటే వాడు మనలా శూలం పెట్టి పొడిస్తే చచ్చిపోయేవాడు కాదు. ఒక రావణాసురుడు ఉన్నాడు అనుకోండి,
నరుడి చేతిలోనే పోవాలి, రాముడి లాంటి ధనుర్ధరుడి చేతిలో పోవాలి. హిరణ్యకశిపుడు ఉన్నాడు అనుకోండి, నరసింహావతారం చేతిలోనే పోవాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేయాలి? మళ్ళీ దశావతారాల్ని సృష్టించాలి. ఇది వీడి శక్తి. రాక్షస శక్తి అంటే ఎప్పుడూ కూడా అధపాతాళానికి, పాడైపోయే వైపుకి తీసుకెళ్లేది, లోకాన్ని బాధ పెట్టేది, తనకొక్కడికే సంతోషం కల్పించిన మిగిలిన వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదనుకున్నట్టుగా చేసే పని ఏది ఉంటుందో దాని పేరు రాక్షస ప్రవృత్తి అని పేరు. ఆ బలం నాకు సమకూడడం అంత మంచి పని ఏమీ కాదు అని వాడికి తెలిసినా వాడు అటువంటి బలాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. ఇటువంటి బలాలు మిగిలిపోయే బలాలు కావు, ప్రమాదకరమైన బలములు మళ్లీ పుట్టేటట్టు చేస్తాయి. ఈ పుట్టడం కూడా ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. మీకు నేను చాలా స్పష్టంగా చెప్పేవే తెలిసి వస్తే, భండాసురుడు పుట్టించడం అంటే ఏమిటో తెలుసా అండి? భండుడు చెప్పినటువంటి మాట మీరు విన్నారనుకోండి, భండుడు అంటే ఏం చెప్తుంటాడంటే లోపల నుంచి జీవ ప్రకృతితో కూడినటువంటి మనస్సు, ఇప్పటికి శరీరానికి ఇది సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది చేసేసి. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి, భార్య హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ చేయించడం కోసమని తను చెమటోడ్చి కష్టపడి కట్టుకున్నటువంటి ఒక ఇల్లు అమ్మేసి ఆ ధనాన్ని ఒక సంచిలో పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఈ వెంట వెడుతున్నటువంటి వ్యక్తికి తెలుసు ఇవాళ భార్య కోసమని డబ్బు పట్టుకుని వెడుతున్నాడు, ఆ శస్త్రచికిత్స చేయించుకుంటే ఆమె బతుకుతుంది, ఆ డబ్బు తీసుకుని వెడుతున్నాడు. ఇతను ఏం చేస్తాడంటే అతనికి కావలసింది డబ్బు అంతే. కాబట్టి ఇప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి డబ్బు లాక్కుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? ఈయన భార్య మరణించింది. ఇప్పుడు దొంగతనం అన్న ఒక్క పాపంతో పోతుందని మీరు అనుకుంటున్నారా? పోదు. ఒక అమాయకుడైనటువంటి వ్యక్తికి భార్య లేకుండా చేసిన పాపము, అతను భార్య లేకపోవడం వల్ల మంచి పనులు ఎన్నిటినో పక్కన నిలబడి చేయించాడు తప్ప తన కూర్చుని చేసుకోలేకపోయాడు. ఆయన కూర్చుని పుణ్యకార్యం చెయ్యడానికి వీలు లేని రీతిలో సంక్రమించినటువంటి పాపము. ఆయన బిడ్డలు ఆ జన్మలో ఇంకా తల్లి అన్న మాట తెలియకుండా పెరిగారు. ఆ పిల్లలకి అమ్మతనం లేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడినప్పుడల్లా వాళ్ళు పొందిన ఖేదములోని పాపము. ఇన్ని పాపాలు తీసుకెళ్లి ఎక్కడ వేసేస్తారో తెలుసా అండి? వీడి ఖాతాలో వేస్తారు. చేసేయడం ఒక్క దొంగతనమే, పాపం కట్టి కుడిపింది అంటారు మన వాళ్ళు. ఒక మాట వాడుతుంటారు, కట్టి కుడిపిందిరా అంటారు. ఇప్పుడు ఈ పాపాన్ని అనుభవించాలి. ఎవరు లెక్క కడతారు దీన్ని అంతటిని? ఈ ఎత్తుకుపోయిన వాడికి కూడా తెలియదు నేను ఇలా ఎత్తుకెళ్ళానని. కానీ ఈయన పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన చేత ఎన్ని కారణములు జరిగాయో, ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది బాధపడ్డారో, వీటన్నిటినీ తీసుకొచ్చి వీడి ఖాతాలోకి వేస్తూ ఈ పాప ఫలితాన్ని ఎంత స్థాయిలో చూపించాలో అంత స్థాయిలోనూ చూపించి మళ్ళీ దాన్ని ఈయనే అనుభవించాలి. జీవుడిగా అనుభవించాలి. కాబట్టి నీచమైనటువంటి యోనులలోకి తోసేస్తారు. తోసేస్తే పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఆ పాపాలను అనుభవిస్తుంటాడు. అది ఏ జన్మ అయితే ఎవరికి కావాలండి? ఓ లేడీగా ఉంటాడు, పక్కన ఒక ఆడలేడి, ఏదో సంతోషంగా ఉంటాడు, ఓ పులి వస్తుంది ఎత్తుకుపోతుంది. ఆయన జన్మాంతరంలో ఎన్ని జన్మలకి భార్యతో కలిసి ఉండడం అనేటటువంటి పుణ్యాన్ని ఎరగడం, తన పిల్లలకి తల్లి సుఖం ఉండదు, ఎప్పుడూ కుందుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. ఎన్ని సంవత్సరములు ఏడవవలసి ఉంటుంది ఈ పాపానికి. అంటే చేసినప్పుడు చాలా తేలికగా ఉంటుంది అధర్మం. ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అంటే అప్పటికి చిన్న పాపమై ఇప్పుడే అది పోగొట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక్కొక్క పాపం ఎలా ఉంటుందో తెలుసా అండి? అది చాలా జన్మల వరకు ఆపడానికి కూడా ఈశ్వరుడు ఇష్టపడ్డాడు. వీడికి శరీరం మార్చి ఇంకో జీవుడిగా వచ్చేంత వరకు ఆగనంటాడు ఆయన. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొన్ని మహాపాతకాలు ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టేస్తే కళ్ళ ముందే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తాడు. నేను వేదిక మీద కూర్చుని ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ నాకు అటువంటి కుటుంబాలు కొన్ని తెలుసు. ఇంట్లో ఒక్కళ్ళకి పెళ్ళి ఉండదు,
ఎవ్వరికి పెళ్ళవదు. పెళ్ళైన ఒకే ఒక్క ఆడబడుచుకి 16 రోజుల పండగ కూడా అవకముందే భర్త చచ్చిపోతాడు. పెద్దక్క విధవరాలు, మిగిలిన వాళ్ళకి పెళ్లిళ్ళు ఉండవు. ఉన్న అన్నదమ్ముడికి వివాహం అవదు. ఆ ఇంటికి ఎప్పుడూ మంగళతోరణం ఉండదు. ఆ ఇంట్లో అందరూ నిరాశ నిస్పృహలతో ఉంటారు. కాబట్టి ఆ ఇంట్లో పండగ ఉండదు. ఆ ఇంటికి ఎవరైనా వస్తే, దంపతులు ఎవరైనా వచ్చి పిలుస్తుంటే చిన్న పుచ్చుకుంటారు. వాళ్ళు మనకన్నా సహస్రం చిన్నవాళ్ళు మనవల్ని ఎత్తేస్తున్నారని. వీళ్ళు ఇలాగే ముసలి వాళ్ళు అయిపోతారు. ఒక్క కుటుంబంలో నేను చూసిన సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఆయన తల్లిగారు శరీరం విడిచిపెట్టారు. విడిచిపెడితే ఆయనకి కానీ ఆయన అక్క చెల్లెళ్ళకి కానీ ఎవ్వరికీ పెళ్ళవలేదు. ఆ తల్లి చచ్చిపోయి ఆ శరీరం అలా ఉండిపోయింది. ఉండిపోతే ఈయనకి ఎంత సిగ్గుతో కూడిన వ్యవహారం అయిందంటే, మా అమ్మ చచ్చిపోయిందండి, మీరు ఎవరైనా వచ్చి సాయం చేస్తారా అని ఈయనే వెళ్ళి ఎవరిళ్ళకి వెళ్ళి అడుగుతాడు. వీళ్ళింటికి ఎవరు రారు, అమంగళకరంగా భావన చేస్తారు. ఆ ఇల్లు అలా గబ్బిలాలు పట్టి ఉండిపోయింది. ఎవరు ఇంటికి రారు. ఆ ఇంట్లో తల్లి చచ్చిపోయి పెరట్లో శవాన్ని, వీధి రోడ్డు, కాంపౌండ్ వాళ్ళు లేదు, తలుపు తీస్తే రోడ్డే, అందుకని పెరట్లో పడుకోబెట్టారు శవాన్ని. ఎవ్వరు లేరు. విధవరాలైన పెద్దక్క, పెళ్లి కానటువంటి 2 చెల్లెళ్ళు, 50 ఏళ్ళు వచ్చేసినటువంటి అన్నగారు కుయ్యి 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 కుయ్యిలాడుతూ ఓ బాదం చెట్టు కింద శవాన్ని పెట్టి కూర్చున్నారు. ఈయనే కర్మ చెయ్యవలసినటువంటి కర్తయ్యి ఈయనే ఉత్తరీయం వేసుకుని, మా అమ్మ చచ్చిపోయింది, కొంచెం మీరు ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళని ఏర్పాటు చేసి పెట్టండి అని అడుగుదామంటే ఆయన ప్రారంధం ఏమిటంటే అది బ్రహ్మాండమైన పండగ రోజు. ఎవరిని వెళ్ళి అడుగుతాడు? ఆ శవాన్ని పెట్టుకుని అలాగే కూర్చుంటే పాలు పోయడానికి వచ్చినవాడో పెరుగు పోయడానికి వచ్చినవాడో చూసి అయ్యయ్యో అలా పీనుగుని పెట్టి కూర్చున్నారని వాళ్ళు వెళ్ళి ఎవరికో అలా సైకిల్ మీద వెళ్ళిపోతూ చెప్తే ఆఖరికి ఎవరో వచ్చి మేము తీసేస్తాం దిక్కుమాలిన పీనుగు కిందని చెప్పి పట్టికెళ్ళడానికి మనుషులు లేక దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్లినట్టు ఒంటికర్రకి కట్టి తీసుకెళ్లిపోయిన శవాలు నాకు తెలుసు కొన్ని కుటుంబాలు. ఎందుకు చేస్తావు పాపం? చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, చేసేయడం అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీకు ఏది సంతోషం ఇస్తుందో ఆ పని చెయ్యి. సంతోషం నీకు ఇచ్చేవాడు వేరొకడు ఉన్నాడు, వాడు నువ్వు చేసే పనులు బట్టిస్తాడు. నీకు కావలసింది సంతోషం, నువ్వు ఏడవడానికి పనులు చేస్తావు. ఎలా కుదురుతుంది? అప్పుడెప్పుడో భండాసురుడు రాక్షసుల్ని పుట్టించాడని మీరు ఇప్పుడు చదువుకుంటే మీకు ఏమిటండి వస్తుంది? భండుడి మాటలు మీరు వింటే మీకు వచ్చేవాళ్ళు కూడా రాక్షసులే, అంటే మిమ్మల్ని ఏడిపింప చేసేటటువంటి స్థితులలోకి వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి వచ్చే భండుడి మాటలు వింటుంటే. కాబట్టి ఎప్పుడూ ఎవరిని ఆశ్రయించి ఉండాలి? అమ్మవారి పాదములు ఆశ్రయించి ఉండు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపు. ఏది అక్కర్లేదు లోకంలో. ధర్మాన్ని సాధ్యమైనంత వరకు, ఈ మాట అనడానికి నేను సిగ్గుపడుతున్నాను, యథార్థానికి సాధ్యమైనంత వరకు అని. కానీ రోజులు అలా ఉన్నాయి. ధర్మాన్నే పాటించండి అని చెప్పడం ఎంత కష్టమో, ఆచరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఆ మాట అనకూడదని తెలిసి కూడా నేను అంతవరకే అంటున్నాను. సాధ్యమైనంత వరకు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారనుకోండి, మీకు ఎక్కడ ఎంత కష్ట సాధ్యమో ఈశ్వరుడికి తెలుసండి. ఆయనకి తెలియదు అంటే దానికి ఆనుకూల్యతనైనా కల్పిస్తాడు. నిజమే, పాపం ఏం చేయగలడని మీ పట్ల ఉదారుడైనా అవుతాడు. కాబట్టి కనీసం ఆ ధార్మికమైన దృష్టికోణం పెంచుకోవడం మనిషికి చాలా అవసరం. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. భండాసురుడు పుట్టించినది రాక్షసులను, అదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. మనలో భండుడి యొక్క మాటలు వింటుంటే ఎప్పుడూ సుఖం కోసమే నువ్వు జీవించడం అలవాటైతే పుట్టేది రాక్షసులే. ఏడిపించడానికే పనికొస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకు. కాబట్టి ఎవరిని పట్టుకుంటావు? అమ్మవారి పాదములు పట్టుకో. అమ్మవారు ఏం చేసింది? ఈ 10 మంది వచ్చారు, ఆవిడికి హేళ. ఇప్పుడు ఆవిడ వీళ్ళని చంపాలనుకుంది. ఎందుకు చంపాలి ఈ 10 మందిని? లోకం కోసం, బిడ్డల కోసం. ఆవిడేం చేసింది? ఈయనలా పెద్ద సంకల్పాలు చేయడం ఇవన్నీ ఏం చేయలేదు. అమ్మ దగ్గరికి వచ్చి చెప్పింది రాజశ్యామల, అమ్మా 10 మంది మళ్ళీ పుట్టారమ్మా రాక్షసులు అంది. ఓహో, ఇలా అందావిడ. ఇలా అనేటప్పటికీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఈ 5 గోళ్ళు ఇలా అనేటప్పటికీ ఈ 5 గోళ్లలోంచి
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. అవతారం అంటే శక్తి కదండి. శక్తికే ధర్మమును నిలబెట్టడం, అధర్మాన్ని పడగొట్టడం శక్తికే ఉంటుంది. అదే స్థితికారుడు అంటారు. అందుకే ఆడదానిగా ఉంటే అమ్మవారు, పురుషుడిగా ఉంటే విష్ణువు, ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. అంతమంది ఉండరు తత్వంలో. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. వీళ్ళు 10 మంది పుడితే 10 మంది ఉత్తరక్షణం చంపేశారు. ఏమైపోయింది? పోయింది. నువ్వు అమ్మవారి పాదములు పట్టుకుని ఉంటే భండుడు నిన్ను యామరపాటలో సృష్టించిన అమ్మవారి ఆ భావన తీసేస్తుంది, తీసి నిన్ను ధర్మం వైపుకి తిప్పుతుంది. కాబట్టి 10 మంది రాక్షసుల్ని అమ్మవారు ఇలా అంటే ఆ గోళ్లలోంచి వచ్చినటువంటి దశావతారములు నిగ్రహించగలిగాయి. ఇది బాహ్యంలో ఒక స్థాయిలో. దీనికి ఆంతరమునందు ఇంకొక గమ్మత్తుంది. మనకి మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి, ఇవి దశావతారాలు అంతే. వేదమునకు విరుద్ధమైన బోధ చేసిన అవతారాలని దశావతారాల్లో చెప్పడం ప్రామాణికంగా కుదరదు. కాబట్టి ఇవి దశావతారాలుగా చెప్తారు. ఈ దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కల్కి అవతారం రాలేదు. కల్కి అవతారం రాలేదు శాస్త్రం ప్రకారం. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో కూడా భవిష్యత్ పురాణంలో చెప్పేశారు మహర్షి. వ్యాసుడికి అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. శంబల గ్రామంలో విష్ణుయశుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తారు. జన్మించి ఆయన శ్వేతాశ్వం మీద కూర్చుని కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని ఈ భూమండలం మీద తిరుగుతారు. భరతఖండం కర్మభూమి. ఇక్కడ కూడా క్రమక్రమంగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో కూడా వేద వ్యతిరేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఇక్కడంతా కూడా కర్మకాండ నశించిపోయి యజ్ఞం యాగం అంటే ఎవ్వడు చేసేవాడు చేయించేవాడు లేకుండా అనాదరింపబడి ప్రజలందరూ భోగాసక్తితో వేదమనేటటువంటి మాటే నిరసింపబడిన రోజున కల్కి అవతారం పుడుతుంది. భవిష్యత్ పురాణంలో ఏం రాశారంటే కల్కి పాపులను శిక్షిస్తాడంతే. ఎటువంటి శిక్ష వేస్తాడు అంటే కల్కి అవతారం రాగానే భంగధర వ్యాధులు ప్రబలుతాయని రాశారు. ఆసన భాగమునందు పుళ్ళు పుట్టి పాపులందరికీ నెత్తురు కారిపోతుంది. కారిపోయి ఎక్కడి వాళ్ళక్కడ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతారు. పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేదము ఆధారంగా ఎవరు పుణ్యాత్ములో ఏ కొద్ది మందో వేదాన్ని పట్టుకుని ఉన్నారో వాళ్ళు మాత్రం ఈశ్వరుల్లో కలిసిపోతారు. అప్పుడు మళ్ళీ ధర్మము 4 చెరగుల 4 పాదములా తిరగగలిగినటువంటి స్థితిలో సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి కల్కి అవతారం రావడము అంటే పాపనాశనం జరగడానికి హేతువుగా వస్తుందని, అది కాశ్మీర దేశంలో ఆ అవతారం ఆవిర్భవిస్తుందని, విష్ణు ఈశ్వరుడి కడుపున కల్కి అవతారం వస్తుందని దశావతారాల్లో ఆ అవతారాన్ని కలుపుతూ ఏనాడో వ్యాస భగవానుడు నిర్ధారించి ఉన్నాడు. కాబట్టి ఆ అవతారం ఒక్కటి రాలేదు. కానీ రాని అవతారానికి సరిపోయే పాపుల్ని కూడా వాడు సృష్టించగలిగాడు. ఇది గొప్పతనం. రాని అవతారానికి సరిపోయే పాపుల్ని వాడు సృష్టించాడు. ఇప్పటికింకా రాని అవతారాన్ని అమ్మవారు అప్పుడు సృష్టించవలసి వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చే కల్కి కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆ కల్కియే మళ్ళీ రావాలి భవిష్యత్తులో. కాబట్టి దశావతారాల్ని అమ్మవారి వేళ్లతోటి సృష్టింపచేసింది. రాక్షస ప్రవృత్తి అంటే ఎంత దారుణంగా ఉంటుంది అన్నదానికి మీరు చూడవలసినటువంటి ఉదాహరణ. అందుకే పైకి నామంలా ఉంటుంది కానీ ఆ లోపల ఎంత విన్యాసం ఉంది యుద్ధంలో అన్నది మీరు గమనించాలి. కాదు, ఇందులో ఇంకొక రహస్యం ఉంది. జీవుడిగా ఉన్నారనుకోండి, అంటే నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు 5 అవస్థలతో ఉంటాడు. ఇవే 5 అవస్థలు అంటే 5 రకములైనటువంటి విషయములను నిర్వహణ చేస్తూ ఉంటాడు. ఇవి 5 తప్ప ఇంకో 6 అనేటటువంటిది ఉండదు. 6 ఉంది అంటే వాడు మోక్షం వైపు వెళ్ళిపోయారని గుర్తు. ఏవి ఆ 5 అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూర్ఛ, మరణము. ఈ 5ంటిని జీవభావములు అంటారు. జాగ్రత్త, మీరు 70 ఏళ్ళు బతికాడా, 80 ఏళ్ళు బతికాడా, 100 ఏళ్ళు బతికాడా, 20 ఏళ్ళు బతికాడా పక్కన పెట్టేయండి, ఆయనకున్నవి 5 ఉంటాయి. ఏమిటి జాగ్రత్త? జాగ్రత్త అంటే ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చెప్తుంది, చర్మం స్పర్శ చెప్తుంది. 5 జ్ఞానేంద్రియములు మనసుతో కలిసి పనిచేస్తుండగా దానికి అనుగుణంగా కర్మేంద్రియాలు కూడా పనిచేస్తుంటే దాన్ని జాగృతావస్థ అంటారు. అంటే ఇప్పుడు నేను జాగృతిలో ఉన్నాను. జాగృతిలో ఉంటే
నేను నా కళ్ళు పని చేస్తున్నాయి, నా చెవులు పని చేస్తున్నాయి, నా ముక్కు పని చేస్తోంది, నా నోరు పని చేస్తోంది, నా చేతులు పని చేస్తున్నాయి, నా మనసు పని చేస్తోంది. ఇది జాగ్రత్త. స్వప్న అని ఒక అవస్థ ఉంటుంది. అది ఒక్కొక్కసారి జాగృతిలో ఉండవలసిన వాళ్ళు స్వప్నంలో ఉంటుంటారు. మీకు కనపడుతుంటారు సభలో, ఇక్కడే కూర్చుని కళ్ళు మూసుకుని ఇలా ఉంటారు, ఏదో కళ కూడా కంటూ ఉంటారు. కాబట్టి ఇదేంటి, జాగృతిలో ఉండవలసిన సభ యందు స్వప్నమనందు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అప్పుడు ఇంద్రియములు ఉండవు, ఇంద్రియములన్నీ మనసుతో కలిసి నిద్రపోతుంటాయి. అప్పుడు అవి ఏమీ పుచ్చుకోవు. మరి ఎందుకండి పుచ్చుకోని దానికి ఇక్కడ కూర్చోవడం అంటే మనను ఉద్ధరించడానికి కూర్చుంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి జాగ్రత్త, స్వప్న. సుషుప్తి అంటే మనసు ఇంకా ఇంద్రియములతో కలిసి ఆత్మలోకి వెళ్ళదు. స్వప్నావస్థలో ఇంద్రియములు బడలిపోయి మనసులోకి వెళ్ళిపోతాయి. మనసు మాత్రం ఏం చేస్తుందంటే ఇంకా లోపలికి వెళ్లకుండా కొంచెం ఇంకా దానికి శక్తి ఉంది. అందుకని ఈ ఖాళీ సమయంలో ఏం చేస్తుందంటే బాగా బడలిపోయేంత వరకు ఏదో చూడండి, పడుకుని కూడా పనులు చెప్తుంటాడు ఒక్కొక్క ఆయన. అలాగా ఇది సృష్టి చేస్తూ ఉంటుంది. కాసేపు కాశీ చూపిస్తుంది, కాసేపు సినిమా చూపిస్తుంది, కాసేపు ఇంట్లో ఏదో వస్తువులు చూపిస్తుంది. అలా ఏవో కాళ్ళలో కనపడుతుంటాయి. ఆ తర్వాత అది కూడా అలిసిపోతుంది. ఇంద్రియాలు మనసు కలిసి ఆత్మలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మ ఒక్కటే ఉంటే మీరు బాగా గుర్తుపట్టుకోండి, అంతకన్నా శాంతి ఇంకొకటి ఉండదు. సమస్తమైన ప్రశాంతి, శాంతి ఎప్పుడో తెలుసా అండి? మనస్సు ఇంద్రియములతో కలిసి పని చేయలేదనుకోండి, పరమశాంతిగా ఉంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. చాలా కష్టం వస్తుంది ఒక్కొక్కసారి. ఎంత కష్టం అంటే ఓర్చుకోలేనంత కష్టం వస్తుంది. ఇప్పుడు నిద్ర అయిపోతాడు, బాగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఆ నిద్రలో ఉండగా ఆయనకి కష్టం ఉందండి? లేదు, ఉండదు. అలాగే ఏడుస్తూ ఉంటాడు. మీరు పిల్లల దగ్గర గమనించండి ఈ విషయాన్ని. పిల్లలు ఏడుస్తుంటారు దేనికో. ఈలోగా ఇక్కడ ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడు ఏడుపు మర్చిపోయి ఇలా వింటాడు కాసేపు. ఆ తర్వాత వాడికి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, అయ్యో నేను దానికోసం మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అంటే దేని గురించి ఏడుస్తున్నాడో దాన్ని మరిచిపోయాడు అనుకోండి. అంటే మనసు దాన్ని వదిలింది అనుకోండి, సుఖం. అసలు ఈ సుఖం దుఃఖం ఇచ్చే మనసే ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమీ తెలియదండి. దేశం తెలియదు, కాలం తెలియదు, ప్రతిస్పందనలు ఉండవు. అలా పడి ఉంటుంది శరీరం. ఊపిరి ఎడుతూ ఉంటుంది, వస్తుంటుంది. లేచాడు మర్నాడు, ఏమయ్యా ఎలా పడుకున్నావు? అబ్బా ఏమి నిద్ర పట్టిందండి, ఒళ్ళు తెలియలేదండి అంటాడు. బాగుందా? బా ఎంత హాయిగా ఉందండి. మనస్సు లేకపోవడమే హాయి. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మ ఒక్కటిగా ఉండిపోవడమే చరమశాంతి. అందుకే యోగి ఆత్మస్వరూపంతో నిలబడిపోతాడు. అందుకే అంత శాంతిగా ఉంటారు వాళ్ళు, హాయిగా ఉంటారు. మనసు పని చేస్తున్నంతసేపు అల్లరే. ఎంత హడావిడి చేస్తూ ఉంటుందంటే అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏవో సృష్టించి సృష్టించి భయపెడుతూ ఉంటుంది. దాని అసాధ్యం కోలా. అసలు ఇది అన్నీ ఉన్నాయి కదే అన్నా మీరు అది ప్రశాంతంగా ఉండనివ్వాలి. ఇదేదో అయిపోతుందేమో అని ఏడిపిస్తుంది. కాబట్టి స్వప్న, సుషుప్తి. నాలుగవది ఒక అవస్థ ఉంటుంది, మూర్ఛ. మూర్ఛ అంటే ఏంటో తెలుసా అండి? ఒళ్ళు తెలియనితనం. ఒక్కొక్కడికి సుఖం వస్తుంది, ఏదో సుఖం, అంతే. ఇక ఒళ్ళు తెలియదు. ఎంత ఒళ్ళు తెలియనితనం అంటే ఇంక నేనే అంటాడంతే, ఇదంతా నేనే. ఇంకా ఈ చెయ్యిలా చూపిస్తూ ఒళ్ళు మరిచిపోయి తిరుగుతాడు. ఎంత సంతోషమో, ఇంకా ఆ విషయానికి ఆనందపడిపోయి అన్నీ మర్చిపోతాడు. చిన్న దుఃఖం ఏదో వస్తుంది అంతే. ఇంకా ఎంత బెంగో చెప్పలేను. నాకు హైదరాబాద్లో తెలుసున్నాయని ఒక ఆయన ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే ఆయనకి ఒక రోజు పొద్దున నిద్ర లేచేటప్పటికి గూడ నిప్పెట్టింది. ఆయన, నేను ఒక 2-3 రోజులు పోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను దేనికో. ఒక 25,000 ఖర్చు అయిందండి ఇప్పటికీ అన్నాడు. దీనికన్నాను నేను. అంటే నాకు గోడ నిప్పెట్టింది అన్నాడు. గోడ నిప్పెడితే 25,000 ఎందుకండి అన్నాను. అంటే ఏమో ఆ గోడ నొప్పి వచ్చి తర్వాత హార్ట్ అటాక్ వస్తుందేమో, ఎందుకైనా మంచిని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమో చెక్ చేసి ఇందులో ఏముందా ఏం లేదు అదలు అన్నాడు. అలా చెప్తే నాకేం నమ్మకం కలగలేదు. ఎవరో పెద్ద సూపర్ స్పెషలిస్టులకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఆయన చెక్ చేసి టెస్టులు రాశాడు. ఆ టెస్టులన్నీ చేయించాను. టెస్టులన్నీ చేయించిన తర్వాత ఏదో నానా ఏంటి అల్లరి పడ్డాడు. పడ్డా తర్వాత ఆఖరికి ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే, ముందు రోజు పని మనిషి మీద కోపం వచ్చి బట్టలన్నీ ఆయనే ఉతుక్కున్నాడు గోడబట్టి. ఇది గుర్తొచ్చే లోపల 25,000 అయిపోయాయి. అంటే ఒక్కొక్కడు తాదాత్మ్యత పొందేస్తాడు. గోడ నిప్పెట్టింది కదండి, ఎంత దూరం పోయాడు ఆయన.
పోయి 25,000 ఖర్చు పెట్టేసి ఇంకా కొద్దిగా దిగులే. ఎందుకు ఈ దిగులంటే పటికి బెల్లం తినేసిన నోరికి తీపొదలన్నట్టు అతిగా కష్టాన్ని ఊహించేసిన మనస్సు కూడా కష్టం లేకపోయినా బయటపడదు. అది వచ్చిన బాధ. నేనేమైనా అయిపోతే ఈ పిల్లలు ఏమైపోతారు, అది ఏమైపోతుంది, ఈ డబ్బు ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుంది, ఇంకా లోను కట్టలేదు, ఇన్సూరెన్స్ ఏమో కట్టలేదు, మనం ఏమైపోదు కదా, ఎవరైనా పాడు చేసేది, ఈ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఎంత దూరం ఏం లేదన్నారు అనుకోండి డాక్టర్ గారు. కానీ ఈ ఆలోచించేసిన ఆలోచనల తాలూకా వ్యగ్రత మనసు మీద ఉండిపోయి ఇంకా బయటికి రాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అలా కాదులేవే మనసు బాగోలేదు రా ఇద్దరం కలిసి ఎక్కడికో పోదాం అంటాడు. ఈయన చేసుకున్నందుకు ఆవిడే ప్రారంభం, ఇద్దరు కలిసి ఎక్కడికో పోతారు. పోయిన తర్వాత అదేదో చూస్తాడు. మనసుకి భగవంతుడు ఒక గొప్ప శక్తి పెట్టాడండి. ఏమిటో తెలుసా శక్తి? సూపర్ ఇంపోజిషన్స్ పడతాయి దాని మీద. అంటే మీరు ఒక క్యాసెట్ తీసుకుని, ఇప్పుడు లేవు అనుకోండి ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, ఏదో కాసేపు దాని మీద జయదేవుని అష్టపదులు చేయించుకున్న తర్వాత కొన్నాళ్ళు విన్నాక మొహం వచ్చింది అనుకోండి, దాని మీద ఏదో ఘంటసాల గారి పాటలు చేయించుకుందాం అనుకుంటే అదే క్యాసెట్ మీద మళ్ళీ ఘంటసాల గారి పాటలు ఎక్కేస్తాయి. అంటే ఇది పోతుంది, అది ఎక్కేస్తుంది. అలా మనస్సుకి ఈశ్వరుడు ఏం చేశాడంటే ఒక తమాషా పెట్టాడు. ఆయన ఇవన్నీ పెట్టకపోతే పుట్టిన 5 రోజులు చచ్చిపోతారు చాలా మంది. ఎంతంత టెన్షన్స్ అండి, అక్కర్లేనివన్నీ టెన్షన్స్ అన్ని మనసులోంచే. ఈ మనస్సుకి సూపర్ ఇంపోజిషన్స్ వేస్తారు. అంటే ఇప్పటిదాకా అల్లరి, ఇప్పుడు మళ్ళీ అదేదో చూశాడు, చాలా నవ్వు, ఎంత నవ్వో నవ్వాడు, స్నేహితులతో గడిపాడు, ఆనందపడిపోయాడు. ఇవన్నిటి మీద ఇవి పడిపోతాయి. పడిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుకుంటే సంతోషంలో ఇవన్నీ మర్చిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. కాబట్టి మనసుకి ఈశ్వరుడు అటువంటి లక్షణాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఉదారుడు పరమేశ్వరుడు. అవన్నీ ఆయన పెట్టి ఉండకపోతే మనం ఎక్కడ బతుకుతామండి? లేనిపోని అల్లర్లన్నీ సృష్టించు పడిపోం జబ్బులు వచ్చేసి. కాబట్టి ఇది మూర్ఛ. దుఃఖమునందు తాదాత్మ్యత, సుఖమునందు తాదాత్మ్యత, ఒళ్ళు తెలియనితనం. 5వది వీటన్నిటికీ ఉపశాంతి, మరణము. ఎప్పుడో గొడవ వదిలిపోయింది కాబట్టి ఇంకా శరీరం ఎందుకు పనికిరాదు కాబట్టి తీసుకెళ్లి దాన్ని దహించేస్తారు. కాబట్టి మరణము. ఈ 5 ఉంటాయిరా. జీవలక్షణాలతో ఉన్నటువంటి వాడికి ఉండేవి ఈ 5. ఈ 5లోనే తిరుగుతాడు. 5వ దాంతో పూర్తయిపోతాడని చెప్పింది. కాబట్టి తిరిగేది 4 యథార్థానికి. 70 ఏళ్ళు అవనివ్వండి, 80 ఏళ్ళు అవనివ్వండి, 60 ఏళ్ళు అవనివ్వండి, భాగించి చూసుకున్నాడు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు జాగృతిలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు స్వప్నంలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు సుషుప్తిలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు మూర్ఛలో ఉన్నాను. ఆఖరణ మరణం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని గంటలు బతికాడో అన్ని గంటలకి లెక్కేస్తాడు. మరణంతో పూర్తయిపోతుంది. కాబట్టి ఈ 5 జీవలక్షణములు. ఈ సమస్త పిపీలికాది పర్యంతమునందు జీవులను సృష్టించినప్పుడు అమ్మవారు ఒక చేత్తో ఇలా అన్నప్పుడు ఈ 5 లక్షణాలు అనుభవించడానికే అన్ని జీవుల్ని సృష్టించింది. అంత చమత్కారం చూడండి. అది చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పంది కానివ్వండి, పురుగు కానివ్వండి, ఏది కానివ్వండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆనందం. చాలా గమ్మత్తుగా ఉంటాయి ఆ ఆనందాలు చూస్తే. ఏమిట్రా ఈ ఈ మూర్ఛ అన్న మాట మనిషికే అని మీరు అనుకుంటున్నారేమో. నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, పంది వెళ్ళిపోతూ ఉంటుంది నడిచి, పంది మీద కాకి వాలుతుంది, పంది నడిచి వెళ్ళిపోతుంటుంది. మీరు చూడనట్టు వినకండి, మీరు చూసినవే. నేనేమో వెర్రేండి కాబట్టి చూసినవి చెప్తాను, మీరు చెప్పరు, అంతే తేడా. పంది నడిచి వెళ్ళిపోతుంటే చక్క కాకి కూడా పంది వాహనం మీద వెళ్ళిపోతుంటుంది. ఈ వెళుతుండగా పంది ఏం చేస్తుందంటే మొబైల్ ఈటింగ్ ఉంటుంది, రైల్లో వేరుశనగ పప్పులు తినేసినట్టు. అది మనం అయితే కొనుక్కు తినాలి. అది ఏం చేస్తుందంటే దెన్ అండ్ దేర్ అక్కడే చూసుకుంటుంది ఆహారాన్ని. పంది వెంట్రుకల్లోనే పురుగులు ఉంటాయి, ఎప్పుడు మురికిలోనే పడుకుంటుందిగా. అది ఇలా కొట్టి తింటూ ఉంటుంది, చక్క తింటూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది, ఇది వెళుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఊరుకుంటుందో తెలుసా అండి? అది తింటే దానికి సమ్మగా ఉంటుంది కాస్త, అందులో అది ఊరుకుంటుంది. మూర్ఛ, దేని మూర్ఛ దాంది. ఆఖరికి ఇది ఏం చేస్తుందంటే కొంచెం గట్టిగా పొడుస్తూ ఉంటుంది. పొడుస్తుంటే దానికి ఎంత హాయిగా ఉంటుందంటే తర్వాత తిందాలనే పడుకుందాం, దాన్ని అలా పొడవని ఇలా కాళ్ళు చాపు పడుతుంది. అది ఏం చేస్తుందంటే దాని చెవుల దగ్గరికి అక్కడికి వచ్చి పొడుస్తుంటే కళ్ళు 2 మూసుకుని హాయిగా అలా పడుకుంటుంది. మీరు చూడండి, మూర్ఛ మనకే నేటే, పందికి కూడా ఉంది. దాన్ని చూసినప్పుడు ఎంత ఆనందపడిపోతున్నాయి. మనం చూడండి, ఏదో విన్నాం అనుకోండి, అబ్బా ఇలా ఆనందపడిపోతాం. ఏం తేడా పందికి నాకు? మూర్ఛకి ఇద్దరం ఒకటే. కాబట్టి మరణము దాంతో నాదంతి. కాబట్టి 5 అవస్థలతోటే జీవులన్నీ ఉన్నాయి. మనుష్యుడి దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతము ఇంతే. ఒక్కొక్కడు ఇక్కడ ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా ఉండదు. మీరు చూడండి, నేను నా ప్రారంధం నాకే కనపడతాయో మీ వంటి పుణ్యాత్ములకు కనపడవు.
రైల్లో వెడుతుంటాం, హాయిగా చక్కగా చెట్లు పువ్వులు గాలి కొండలు చూడొచ్చు కదా. వాడు ఒక్కనాటికి చూడడం, వాడి జేబులోంచి ఓ అగ్గిపుల్ల తీసి ఇలా పెట్టుకుని ఇంకా ఇలా కళ్ళు పైకెత్తేసి అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా పరవశం పొందేస్తూ ఇలా తీసి మన ఎదురుగుండా సింగిల్ సీట్లో మనం ఉంటాం. అది ఏమిటో సంతోషం ఇలా రాసుకుంటూ ఉంటాడు. అంటే ఇవన్నీ ముద్దలు, ఇవన్నీ రాసుకుని ఇలా తిప్పుకుని అని అయిపోతుంది. మూర్ఛ, అక్కడికక్కడికి మూర్ఛ వాడికి. ఈ మూర్ఛ ఎప్పుడైపోతుందంటే ఈ పక్క నుంచి వెళ్తున్నవాడు ఆ చేతిని గురుతాడు, అది చెవిలో పొడుచుకుంటుంది. అప్పుడు ఇంకక్కడి నుంచి ఇలా 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 అనుకుంటూ అదో మూర్ఛ, బాధతో మూర్ఛ, దిక్కుమాలిన మూర్ఛ.